అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ దీపావళి శుభాకాంక్షలండి. ఏంది నిన్నైతే ఈరోజు చెప్తున్నా అనుకుంటారా? నిన్ననైతే వీలు కాలే, మాకు నోములు ఉన్నాయి, దీపావళి నోములు, అందుకని వీలు కాలే, వీడియో అప్లోడ్ చేయలే. ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నా అండి. ఇక్కడనైతే మా అత్తమ్మ పోషమ్మ కాడికి బోనం అయితే ప్రిపేర్ చేస్తుంది. మన ఛానల్ ఇప్పుడే కొత్త విషయాలు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కొడితే వీడియో అప్లోడ్ చేసినాక వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. వీడియో లాస్ట్ దాకా చూసి చిన్న లైక్ ఇవ్వండి. బోనం అయితే ప్రిపేర్ చేసినాక మా వదిన నేను పిల్లలు కూడా అందరు వచ్చారు. పోషమ్మ కాడికి అయితే వచ్చేసినాం. ఇక మా చిన్నోడైతే నన్నే పట్టుకుంటాడు, వెనక ఎటు పోయినా కూడా. నాకైతే అసలు గంట అనిపించలేదండి, ఎందుకంటే నేను హైట్ తక్కువ ఉంటా. ఎట్లా అట్లా గంట కూడా కొట్టేసిన. ఒక 3 చుట్లు అట్లా దేవుని చుట్టూ కూడా తిరిగి ఇక్కడనైతే పొద్దున్నే పూజించేసి గొల్లెం అయితే పెట్టిపోతారు. ఎందుకంటే కుక్కలు అవి ఇట్లా పోతాయి కావచ్చు, పిల్లలు వాళ్ళని అత్తరు కావచ్చు అన్నట్టు పోషమ్మ గుడికి అయితే పొద్దున్నే పూజించి తాళం అయితే వేసి పోతారు. ఇక బయటనే మేమైతే నైవేద్యం అయితే పెడుతున్నాం. మా చిన్నోని కనబడతలేదని నిక్కి నిక్కి కూర్చుండు అమ్మవారిని అయితే. మీరు కూడా మంచిగా ఉండాలి, నేను కూడా మంచిగా ఉండాలి అని దేవునికి అయితే మొక్కిన. మీరు కూడా మొక్కుకోండి. మా చిన్నది అయితే మస్తు సతాయిస్తుంది. ఇక్కడ మా వదిన అన్నీ పెట్టి ఇక్కడ నైవేద్యం అయితే పెడుతుంది. ఇక మా నైవేద్యం టక్క టక్క పెట్టినాం, ఎందుకంటే మస్తు లేట్ అయింది. అప్పటికే మా చిన్నోళ్ళు కూడా మస్తు సతాయిస్తారు, మాతోటే వచ్చారు. మేమే పోషమ్మ కాడికి 10 మంది దాకా వచ్చినాం పిల్లలు. మేమైతే పెద్దలం అయితే మేము ఇద్దరమే ఉన్నాం. మా చిన్నదానికి అయితే ఎప్పుడు పసుపు ముట్టుకొని ఆడుకోవాలన్నట్టు ఉంటుంది. మా వదిన పెట్టుడితోటే తీసుకొని పోయింది. మా వదిన మొక్కి కొబ్బరికాయ కొట్టింది. ఇక్కడ పోతలింగ రాజు ఉంటాయి, ఆ రాజు కూడా పసుపు బొట్టు కుంకుమ అవన్నీ పెట్టి ప్రసాదం అయితే పెట్టింది. వాళ్ళు చూడండి ఎంత అల్లరి చేస్తారో, మీకు కనబడుతారు కావచ్చు, కానీ పిల్లలు అయితే మస్తు అల్లరి చేస్తారు. ఇక్కడనైతే దేవునికి మొక్కి పోతామని ఒక 5 నిమిషాలు కూడా కూక్కొనియలే మా వాళ్ళు అయితే. మా చిన్నోళ్ళు, మా చిన్నది ఏంది మా మమ్మీకి అట్లా మొక్కుతుందని చూస్తుంది, నన్నే బీరిపోయి. ఇక మా వదిన కూడా మా చిన్నోడు మంచిగా చదువుకోవాలని ముక్కు 4 రాపిచ్చి మొక్కిపిస్తుంది. ఆడైనా ఉరుకుతుండి చూడండి, బల్మిట్కి ఇద్దరు అట్టి పెట్టుడైంది. ఈ ఇంటికి వచ్చేసిన వారికి అప్పటికే మస్తు లేట్ అయిపోయింది, 5:36 అట్లా అవుతుంది. ఇక మా అత్తమ్మ ఇక్కడనైతే దేవుని కోసం నైవేద్యం అరిసప్పాలు అంటారు చూడండి, బెల్లమును వరిపిండితోటి చేస్తారు, బియ్యపిండి, అవైతే వేస్తుంది. ఇక్కడ మడిగట్టుకొని చేస్తే దేవుని కోసం ప్రసాదము. ఇక్కడనైతే అవి ప్రిపేర్ చేస్తుంది. అవి ప్రిపేర్ చేసేటప్పుడు మేమైతే ఇక్కడ సత్యనారాయణ పీఠనైతే పూజిస్తున్నాము. మా వదిన నేను ఇద్దరం కలిసి. మా చిన్నదేమో మా చుట్టే ఉంది, ఒక్కరు చేసే పని ఇద్దరం చేస్తున్నామంటే అర్థం చేసుకోండి మా చిన్నది ఎంత సతాయిస్తుందో. ఎందుకంటే అప్పటికే మస్తు లేట్ అయిపోయింది, 6:30 అట్లా అవుతుంది సాయంత్రము. ఇక్కడ మా వదిన నేను కుంకుమ అవన్నీ పెట్టుకుంటే వస్తే మా వదిన ముగ్గు ఇట్లా అవన్నీ వేస్తుంది. అవన్నీ వేసిన తర్వాత మా చిన్నది మూకే తుడుపుకుంటూ నేను పెట్టుకుంటూ వస్తున్నా. దీనికే 1/2 అవర్ లేట్ అయింది. ఇంకనైతే చిన్నపిల్లలకి ఎందుకో ఏమో బొట్టు ఎక్కరిస్తుంది అంటే వాళ్ళు ఊకే తుడుపుతారు, ఎందుకో ఏమో నాకు కూడా తెలియదు. మీకు ఎవరికైనా తెలుస్తేనైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మా చిన్నది అయితే ఒక లైన్ దూరం మొత్తం కూర్చున్నా, నేను మొత్తం కూర్చుంటే అది మొత్తం తెంపుకుంటూ వచ్చింది. ఇక మళ్ళీ అవన్నీ కూర్చేసిన. ఇక అప్పటికే మా మామయ్యని పట్టుకోమంటే ఇక మా మామయ్య పట్టుకున్నాడు లేట్ అవుతుందని. ఇక్కడనైతే మా వదిన నేను టక్క టక్క కూర్చుతున్నాం. ఇక అది పోయింది కదా అని, ఎందుకంటే మళ్ళీ వచ్చింది అనుకో మళ్ళీ తెంపుతుంది. పిల్లలు ఏందో ఏమో, చిన్న పిల్లలు ఉంటేనైతే పనే ఒడవదు కదా ఇంట్లోనైతే. మీరు కూడా దీపావళి సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే మంచిగా అనిపించిందండి. అవి చూడండి పట్టుమంది తెంపింది మళ్ళీ కూడా. ఇక మళ్ళీ కూర్చి పక్క కట్టి తొందరగా దేవుని రూమ్లో అయితే పెట్టేసినాం ఇక పీటని. మా అత్తమ్మ అయితే ఇక్కడ కూరాడైతే పూజిస్తుంది. దీపావళి నోము రోజు అయితే ఖచ్చితంగా కూరాడు తీసి ఇదంతా పూజిస్తామండి. సున్నం ఉంటుంది చూడు, సున్నం జాజు, దాంతో ఊదించి ఇక్కడైతే బొట్లు అవన్నీ పెట్టి బంతిపూలు అయితే కడుతుంది. మా పెద్ద ఆడబిడ్డ ఊదిస్తాయి కానీ ఆమె రాలేదు, అందుకని మా అత్తమ్మని ఊదిస్తుంది. ఇక్కడనైతే మా వదిన బయట ఈరోజు దీపావళి పండుగ కదా అని ముగ్గు అయితే వేసింది. ముగ్గు వేసినాక మంచిగా వేసింది, ముగ్గు అయితే మంచిగా అనిపించింది నాకైతే. మంచిగా వేసింది, ఒక్కటే దీపం అయితే మంచిగా ఉన్నాయి అన్నీ. మళ్ళీ చుట్టూ దీపాలు పెట్టమన్నా నేనే. ఇక అక్కడ ఒక వీడియో తీసుకొని అక్కడికి వచ్చేవారికి మా మామయ్యనే పంతులు. మా మామయ్యనైతే ఇక్కడ గుళ్ళ పూజారు కాబట్టి మా ఇంట్లో కూడా ఏ పూజలైనా మా మామయ్యనే చేస్తాడు. మా మామయ్య ఇక్కడనైతే కంకణాలు అయితే పోస్తుండే అందరికీ. ఇంకొక 10 నిమిషాలు అయితే ఇక పూజ స్టార్ట్ అవుతుంది. ఇక అందరం కూకున్నాం. మా చిన్నదైతే మా ఆయన వాళ్ళకి వచ్చి మంచిగా కూకుంది. అది పూజ అంతా అయిపోయాక ఒక్కటే కడవుకుంది. మా మామయ్య దగ్గర మా చిన్నోడు, మా చిన్నదేమో ఆయన దగ్గర. మా అత్తమ్మనైతే అక్కడ గౌరమ్మ ఇట్లా అవన్నీ చేస్తుంది. నేనైతే ఇక దీపాలు అవన్నీ ముట్టించి ఇక పూజనైతే స్టార్ట్ చేసినాం. ఇట్లా చాట్ల పెడతారు అన్నట్టు నోము. కంకణాలు అయితే చేతులు అక్షంతలను పువ్వులు పట్టుకొని బొట్టు పెట్టుకొని మా ఆయననైతే కక్కరం అయితే కడుతుండే నాకు. అవి కట్టిన తర్వాత అక్షంతలు వేస్తే, అక్షంతలు వేసినాక మా చిన్న చూడండి ఎట్లా బీరిపోయి వేస్తుంది, ఏమో చేస్తుర్రని
అక్షంతలు అయితే వేస్తే నేనైతే కాళ్ళు మొక్కుతున్నాను నేనైతే ఇక్కడ. ఎందుకంటే లేచి మొక్క రాదు, తర్వాత మొక్కుతాను అట్లే ఊకొని మొక్కిన. మా ఆయనే కూడా కంకణం కడుతున్నా. అవి అక్షంతలు అయితే ఇక దేవుని కాడ వేస్తాడు. మా చిన్న చూడండి గుంజుతుంది. పిల్లలు అయితే ఎక్కడున్నా అక్కడ. ఇక్కడనైతే మా అత్తమ్మ అవేంటి నోముకైతే వస్త్రం గిట్లా అవన్నీ చేస్తుంది. పట్టు దారమును తెల్ల దారం గిట్లా అవైతే నోముకి అవే వేస్తారు. మళ్ళీ నోము పట్టించిన వాళ్ళకైతే స్టార్టింగ్ వాళ్ళకైతే నాకైతే 11 ముళ్ళేమని వేసి ఇచ్చింది. అవైతే వేసిన. ఇక్కడనైతే ఇక కంటిన్యూగా పూజ జరుగుతున్నప్పుడు అక్షంతలు కుంకుమ పసుపు అవన్నీ అమ్మవారి దగ్గర వేస్తూనే ఉండాలి. ఇక మంచిగా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాం మేమైతే. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మా నోము అయితే ఇలానే చేస్తారండి. అక్కడ గుట్టుంది కూడా అందులోనే పెడతారు. నోము అంతా అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ డే అది కూడా కదిలిచ్చి ఈరోజు అయితే కదిలియరు. అక్కడ నంద దీపం అవన్నీ కూడా పెడతారు. మళ్ళీ 1 ఇయర్ దాకా దీపావళి రోజే తీస్తారు. ఇక అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడనైతే మా అత్తమ్మ నేను మా వాదినే మా చిన్నది కూడా వచ్చింది మంగళారతి పట్టుకుని. దానికైతే లీలాడమంటే లీలవ్వలేదు. ఎత్తుకొని ఈ ఇద్దరం అయితే మంగళారతి పట్టుకున్నాం. మేము ముగ్గురం కలిసి అందరం మంగళారతి పట్టుకున్నాక పూజ అయితే కంప్లీట్ అయిందండి. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మాకైతే మంచిగా అనిపించిందండి. దీపావళి రోజు నోముకున్నాం, ఆ రోజే పండుగ.